Hi guys, welcome to my channel. This is Vijay. You are watching Vijay Jobs. గైస్ మన లేటెస్ట్గా చూసినట్టయితే నెక్స్ట్ వేలో ఒక ఆపర్చునిటీ ఓపెన్ అయింది. మనం దానికోసం ఈ యొక్క వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ దానికంటే ముందు మన యొక్క ఛానల్కి మీరు ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఈ యొక్క మన యొక్క ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన యొక్క వీడియోకి లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అండ్ ఫర్దర్గా మీకు ఏమైనా జాబ్ డీటెయిల్స్ కొన్ని తెలుసుకోవాలనుకుంటే మన యొక్క కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ దానికోసం డెఫినెట్గా వీడియో చేస్తాను. ఓకే గైస్, మనం చెప్పాక నెక్స్ట్ వేలో ఒక జాబ్ అయితే వచ్చిన రోల్ చూసుకున్నట్టయితే బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ రోల్. దీనికి మనకి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయితే తెలుగు వస్తే చాలు. అండ్ ఈ యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ ఫర్దర్గా దీంతోపాటు మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ అందులో మీరు జాయిన్ అవ్వండి. అండ్ మనకి ఏమైనా టైం టు టైం జాబ్ నోటిఫికేషన్ కోసం గ్రూప్స్లో మెసేజెస్ వస్తూ ఉంటాయి. చూసారు గైస్, మన లింక్ ఓపెన్ చేయగానే ఇక్కడ మన యొక్క ఫుల్ నేమ్ ఎంటర్ చేయమంటుంది. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, మీ నేటివ్ లాంగ్వేజ్ అయితే అది పెట్టండి. అండ్ ఫర్దర్గా మీకు మీ నేటివ్ లాంగ్వేజ్ ఏంటంటే అనదర్ లాంగ్వేజెస్ ఏమైనా ప్రొఫెషన్స్ అయితే వాటిని కూడా సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క ఏజ్, జెండర్ అండ్ ఇంగ్లీష్ మీ యొక్క ప్రొఫెషన్స్ లెవెల్స్ 1 2 3 4 5 మీ లెవెల్ ఏది ఉందో మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ కొట్టగా మనకు నెక్స్ట్ పేజ్ అయితే వెళ్తుంది. మీరు ప్రజెంట్ ఏం చదువుతున్నారా, లైక్ ఎలాగంటే గ్రాడ్యుయేషన్ మీరు అయింది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినట్టు అయితే స్టడీంగ్ పెట్టండి. లేదు గ్రాడ్యుయేషన్ అయింది నేను చేయట్లేదు అంటే నో అని పెట్టుకోండి. అండ్ మీరు ఏమైనా ఎక్కడైనా ఎక్స్టర్నల్ కోర్సెస్ చేశారు, లైక్ టెక్నికల్ రిలేటెడ్ కోర్స్ కానీ, గవర్నమెంట్ రిలేటెడ్ కోర్స్ కానీ, అదర్ కోర్సెస్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేయకపోతే నో పెట్టండి. లైక్ మీరు చేసిందో లేదంటే అదర్స్ పెట్టి ఎక్కడ అదర్స్ ఉందా ఇందులో మీ యొక్క కోర్స్ అండి. లేదు నేను ఏ కోర్స్ చేయలేదు అంటారా, నాట్ అండర్లో పెట్టండి. ఇక అదర్స్ ఉందా ఇక్కడ నేమ్ పెట్టండి, నాట్ అప్లికేబుల్. నెక్స్ట్ కూడా చూసారా, వర్క్ ఎక్స్పీరియన్స్. మీకు ఎక్కడైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే అది ఏ సెక్టర్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ ఇఫ్ ఇన్ కేస్ మీరు పనిచేసిన సెక్టర్ లేకపోతే అదర్స్ పెడతారా, అదర్స్ పెట్టినప్పుడు మీరు పనిచేసిన సెక్టర్ పెట్టండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ సెక్టర్ ఇందులో ఉన్నట్టయితే అది సెలెక్ట్ చేయండి. మనకి ఇక్కడ ఎన్ఏ అని పెట్టుకోండి, నో ఇష్యూ. అండ్ మీరు పనిచేసాక దానికి మీ యొక్క మంత్లీ శాలరీ ఎంత అని సెలెక్ట్ చేసుకుంటే రేంజెస్ ఇందులో ఉంటాయి. అండ్ మీకు ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, హౌ మెనీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్. అండ్ దాంతోపాటు ప్రీవియస్గా ఎప్పుడైతే మీరు ఎడ్యుకేషన్ టెక్నాలజీ కంపెనీలో వర్క్ చేస్తారా. చూసారు మనకు చాలా వరకు బైజూస్ లైక్ ఈ టైప్ ఆఫ్ చాలా కంపెనీస్ ఉన్నాయి. ఇది ఎక్కడ వర్క్ చేసినట్టయితే ఎస్ఎం పెట్టండి. లేదు నేను ఎక్కడ వర్క్ చేయాలంటే నో. అండ్ మీ నోటీస్ పీరియడ్ ఇమీడియట్గా జాయిన్ అవుతారా, లేదా 15 days నోటీస్ పీరియడ్ టైం కావాలా, ఇమీడియట్ పెట్టండి. లేదంటే టైం పడుతుంది, ఎక్కడైనా జాబ్ చేసినట్టయితే మీరు ఒక చూసుకుంటే 15 days నోటీస్ పీరియడ్ పెట్టండి. అండ్ మీరు వే డ్యూటీ అప్లై లింక్డ్ఇన్ క్లిక్ చేయండి, మీ యొక్క కరెంట్ సిటీ పెట్టండి. అండ్ దాంతోపాటు మీరు ఏమైనా రిక్రూట్మెంట్ హెచ్ఆర్కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే మీ మెసేజ్కి టైప్ చేయండి. చూసుకొని కలిసి ఇదైతే గొప్ప ఆపర్చునిటీ చెప్పొచ్చు. ఎందుకంటే మన తెలుగు మాట్లాడడం వస్తే చాలు 6 lakhs per annum శాలరీ వస్తుంది. కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది. ఓకే గైస్, దట్స్ ఇట్.